అంటే పెద్దవాళ్ళ పేర్లలో మీ పేరు కలిసిపోతుందేమో అన్న. ఆ! ఇప్పుడు సరే పెద్దవాళ్ళు ఉన్నా గూడా అక్కడ సాక్ష్యం ఉంది గదా! అక్కడ. మ్యూజిక్ డైరెక్టర్ వరకు ప్లాదిన్ అని ఉందక్కడ. ఇప్పుడు నాకు ఆ పాట అవకాశం ఎట్లా వచ్చింది? వశిష్ఠ గారికి అక్కడ అవసరమై ఇలాంటి పాట ఎవరు చేశారని సినిమా చూపిస్తాము పాట విన్నారాయన. విని ఆ డైరెక్షన్ ఇప్పుడు మా రేసుగురం టీంకి ఫోన్ చేసి ఈ పాట చేసింది ఎవరు అని వాళ్ళకి తెలుసు కదా నేను చేశాను. అవును. వాళ్ళని అడిగితే ఈ అబ్బాయి చేశాడు ఈ పాట, అతనే కంపోజిషన్ అది అంటే అప్పుడు నన్ను పిలిచారు. ఓకే. అది విని ఆయన పిలిచాడు. అంటే వశిష్ఠ గారు లాంటి ఎంతమంది డైరెక్టర్లు ఉంటారు. వశిష్ఠ గారు కూడా నేను అడిగాను, సార్ నేను ఇట్లా చాలా చేశాను, నా పేరు వేయలేదు, మీరు వేస్తారా సార్ అంటే, అయ్యా నా దగ్గర అలాంటిది ఏమున్నదండి, మీరు చేస్తే మీ పేరే, మీరు చేసిన దానికి మీ క్రెడిట్స్ తప్ప ఎవరు వేయను నేను. ఓకే. ఆయన మాట ఇచ్చినట్టే వేశాడు అందులో. అవును. ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు నా పేరు లేదు అందులో కార్డ్స్లలో. నేను అడిగాను, సార్ నా పాట లేదా సార్ అంటే, నేను వెళ్ళినప్పుడు కీరవాణి గారు లేరు. ఓకే. ఓకే. ఆయన రాలేదు అప్పటికి. చిరంతన్ భట్ గారే మ్యూజిక్ డైరెక్టర్. ఆయన 2 పాటలు చేశారు, మూడోది నాది. సో అంటే కీరవాణి గారు వచ్చాక మేబీ ఇది నచ్చక వేరేది చేశారేమో అని నేను ఫోన్ చేసి అడిగాను, సార్ ఇట్లా నా పాట ఏమైనా తీసేశారు. అయ్యో అలా అంటారు ఏంటండి, మీదే పెద్ద హిట్ పాట సినిమాలో, మీ పాట ఉంటుంది, అది ఆ టైటిల్స్ ఎప్పుడో మేము పెట్టినవి, కొత్తగా ఇంకా అప్డేట్ చేయలేదు, చేశాక మీ పేరు వస్తుందండి. ఆ పాట రిలీజ్ అయ్యి లిరికల్ రిలీజ్ అయ్యి నా పేరు చూసేవారికి నాకు నమ్మలేదు ఉంది అని. సో ఆయన గ్రేట్, ఆయన వశిష్ఠ గారు గ్రేట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా అయ్యి కూడా ఎవరు క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చారంటే ఆయన గ్రేట్. ఆ తర్వాత ర్యాప్ బిల్డ్ అవ్వలేదా అన్న వశిష్ఠ గారు? అంటే ఇప్పుడు టైం కూడా మనకు కలిసి రావాలి. ఇప్పుడు విశ్వంబరకు పిలిచారు నన్ను. బా ఓకే. విశ్వంబరకు కూడా పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ టైం పిలిచినప్పుడు ఆయన చెప్పింది నేను ఒక 2-3 వెర్షన్లు చేశాను. వెర్షన్ నచ్చింది ఆయనకి. ఇంకా అది వర్క్ చేద్దామనేసరికి ఆయన ఫోన్ చేశారు, లేదు సార్ అది కీరవాణి గారు చేసేసారు, అయిపోయింది, సారీ ఏమనుకోకండి. ఓకే నో ప్రాబ్లం. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ కాల్ చేశారు, సార్ అది అవ్వట్లేదు, మీరే చేయాలి అది ఇది. ఇంకా మన బ్యాడ్ టైం చూడండి. అప్పుడు నేను చిన్న సినిమాలు 4 చేస్తున్నాను, పీక్ స్టేజ్లో ఉంది. 2 సినిమాలు రీ రికార్డింగ్ జరుగుతున్నాయి, 2 పాటలు మిక్సింగ్ జరుగుతుంది. ఇంకా ప్రొడ్యూసర్ డైరెక్టర్ నా పక్కనే కూర్చుంటారు. అబ్బా చెయ్యలేని పరిస్థితి. చెప్పేశాను, సారీ సార్, అట్లా కూడా జరుగుతాయి అన్న. మరి అలాంటి అవకాశాలు మనకు వచ్చేవే అరుదుగా కదన్న. అంటే అనుకుంటారు జనాలు, ఏమనుకుంటారంటే పక్కన పెట్టి వెళ్ళిపోవచ్చు కదా, అంత పెద్ద సినిమా కదా అని అనుకుంటారు. మన సిచ్యువేషన్ వేరే. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇప్పుడు నాకు ఏదో మన టీవీ 9 వాళ్ళు ఇప్పుడే రావాలి అంటే నేను వెళ్ళలేను కదా. కరెక్ట్. నేను నీకు ముందు కమిట్ అయ్యాను. నిన్ను వదిలేస్తే ఇప్పుడు నేను నీ మనసు బాధ పెట్టినట్టు. నువ్వు అనొచ్చు, నువ్వు వెళ్ళిపో అన్నా. మేనేజ్ చేయలేమా అన్న అలాగా? అంటే మేనేజ్ చేయొచ్చు, కానీ మనకు ఒక మనసాక్షి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ పెట్టుకున్నారు, నేను వీళ్ళని వదిలేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ కనీసం 5-6 కోట్లు ఇస్తారు మ్యూజిక్కి, తెలుసు. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రూవ్డ్ ఒక పాట బ్లాక్ బస్టర్ ఇచ్చాను. నన్ను పిలిచినప్పుడు సరే ఈ అడ్వాన్స్ పెట్టుకోండి చెయ్యండి అంటే నాకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. అయినా సరే ఇవ్వకుండా నేను చేశాను, నచ్చింది, మళ్ళీ నేను వర్క్ చేద్దాం అనేసరికి మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు రెండోసారి నేను ఎలా వెళ్తాను? ఇప్పుడు నాకు ఉంటాయి కదా నెల ఖర్చులు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళే నేను వర్క్ చేయాలి కదా. వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు, అవుద్దా లేదో తెలియదు. అక్కడ మేరునగర్ శిఖరం ఉన్నది, అక్కడ దాని ముందు మనం అవుతుందా లేదా గ్యారంటీ లేదు. అంటే మనకు కాన్ఫిడెన్స్ తక్కువ అని కాదు, అవ్వదు అది. ఇప్పుడు వాళ్ళనే తీసుకుంటారు కదా. సో అట్లా చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం ఇది చెప్తే ఎవరు డబ్బాలు కొడుతున్నాడు, చిరంజీవి సినిమా వస్తే ఎవడు వదిలేస్తాడు, చిన్న సినిమాలు వదిలేసి పక్కన పెట్టి చేయాలి కదా, మేనేజ్ చేయాలి కదా అంటే, మేబీ మేనేజింగ్ స్కిల్స్ మన దగ్గర లేవు.
అయితే ఎనీవేస్ వశిష్ఠ గారితో అయితే మంచి ర్యాపో బిల్డ్ అయిపోయింది. మొన్న కూడా మాట్లాడాడు. హ్మ్. ఆయన చాలా మంచి ఆయన.